అమెరికా దురాక్రమణను ఎదుర్కొని విజయం సాధించిన సందర్భంగా భారత్ తమకు మద్దతు తెలిపిన వ్యక్తులు సంస్థలకు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేసింది. భారత్ ఇరాన్ల మధ్య ఉన్న బంధం మరింత బలోపేతమైందని తెలిపింది. జై ఇరాన్ జై హింద్ అంటూ ఇరాన్ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, ఈ ట్వీట్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి లైవ్ ద్వారా? లక్ష్మి, దాదాపు ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముగిసి 13 రోజులు అంటే దాదాపు ఒకంత దాదాపు 24 గంటలు అయింది ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధం ముగిసి. కానీ మొత్తం అంతా కూడా ప్రపంచమంతా కూడా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసింది. చాలా నష్టం జరుగుతుందని భయపడ్డారు. కానీ ఎట్టకేలకు మాత్రము ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధం ముగిసింది. కానీ కొద్దిసేపటి క్రితమే ఇరాన్ ప్రత్యేకంగా భారత్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఇరాన్ కు సంబంధించినటువంటి విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరగ్బీ ఒక కీలక అంటే ఎక్స్ వేదిక కూడా ధన్యవాదాలు చెప్తూ కూడా ఒకటి ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇరాన్ లో ఉన్నటువంటి విద్యార్థులను కానీ తర్వాత మెడికల్ పరంగా కానీ చాలా సహాయ సహకారాలు అందించింది. మేము ఆపద సమయంలో మీ ఏదైతే మద్దతు ఇచ్చారో ధన్యవాదాలు అంటూ కూడా జై ఇరాన్ తర్వాత జై హింద్ అంటూ కూడా ప్రత్యేకంగా ఒక ఎక్స్ వేదిక కూడా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా అక్కడ ఉండేటటువంటి భారతీయులు అనుకోవచ్చు, ఇతర అంటే శ్రీలంక కానీ నేపాల్కి సంబంధించినటువంటి భారతీయులను అందరినీ కూడా తరలింపులో కూడా ఏదైతే ఆపరేషన్ సింధు భారత్ ఏదైతే చేపట్టిందో అక్కడ ఉన్నటువంటి చాలా మంది వేల మందిని కూడా ఇతర దేశాలకు పంపించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆపదలో ఆదుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేసింది. మరొక విధంగా ఇక్కడ ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ఈరోజు చాలా కీలకమైనటువంటి ఒక అంటే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ నెదర్లాండ్స్ లో జరిగినటువంటి నాటో సమ్మిట్ ఒకటి కీలకమైనటువంటి సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్ లో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీడియా అడిగినటువంటి ప్రశ్నలకు మాత్రం కొన్ని సమాధానాలు చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ ఇది ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి యుద్ధం ముగిసింది, ఇక్కడ ఈ యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ మరొకసారి తన వాదనని మరొకసారి వినిపించడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ కానా మరి అణ్వాయుధాలకు కానీ కార్యక్రమాన్ని చేపట్టిందంటే ఖచ్చితంగా అమెరికా యుద్ధం చేస్తుంది, దాడి చేస్తుందంటూ కూడా మరొకసారి కీలక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి అణు స్థావరాలకు సంబంధించినటువంటిది అక్కడ ఉండేటటువంటిది పోర్టు కానీ తర్వాత నాంటెన్స్ కానీ ఇస్ఫహాన్, ఈ మూడులో కూడా పోర్ట్ అనేది చాలా కీలకమైనటువంటిది. ఈ మూడు కూడా అణు కార్యక్రమాల అభివృద్ధికి అంటే అణు కార్యక్రమాలను తయారు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. ఈ మూడిటిపై కూడా ఇక్కడ ఇజ్రాయెల్ తర్వాత అమెరికా దాడి చేసినటువంటిది వీటినే టార్గెట్ గా చేసుకుని దాడి చేసినటువంటిది పోర్టు కానీ తర్వాత నాంటెన్స్ కానీ తర్వాత ఇస్ఫహాన్, ఈ మూడు ప్లేసెస్ లో పోర్ట్ అనేది చాలా ధ్వంసమయ్యింది. అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అణు కార్యక్రమానికి అది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదంటూ కూడా మరొకసారి ఈ రోజు ప్రెస్ మీడియా వేదిక కూడా వెల్లడించడం జరిగింది. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ కూడా మేము విజయం సాధించామంటూ కూడా తన వాదనలు వినిపిస్తుంది. కానీ ఇక్కడ ఎట్టకేలకు మాత్రం ఇరాన్ మాత్రము మేము అటు అమెరికా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ గట్టి బుద్ధి చెప్పాము అంటూ కూడా మరొకసారి కూడా ఇరాన్ తాను చెప్తుంది. కానీ ఇక్కడ యుద్ధం దాదాపు 12 రోజుల యుద్ధంలో అటు ఇజ్రాయెల్ వైపు కూడా ఇటు ఇరాన్ వైపు కూడా చాలా ఆస్తి నష్టం జరిగింది, చాలా మంది కూడా చనిపోవడం జరిగింది. కానీ ఎక్కువ భాగము ఇరాన్కి నష్టం జరిగినటువంటిది మాత్రం చాలా క్లియర్ కట్ గా ఇరాన్ కూడా కొద్దిసేపు
రోజుల క్రితం ఒప్పుకున్నది. అంటే ఏదైతే అణు సామర్థ్యాన్ని అంటే అణు కార్యక్రమాన్ని చేపట్టేటటువంటి పోర్టు కానీ, నాంటేజ్ కానీ, ఇస్ఫహాన్ కానీ ఏదైతే దీనిపై అమెరికా దాడి చేసినటువంటి ప్లేసుల్లో పోర్టు చాలా ధ్వంసమైంది అంటూ కూడా ఇరాన్ ఈ రోజు ఎట్టకేలకు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటిది అంటే చాలా కీలకంగా డొనాల్డ్ ట్రంప్ మరొకసారి కూడా తను అంటే అణు ఆయుధానికి సంబంధించినటువంటిది ఎట్టకేలకు మాత్రము అంటే దాదాపు అక్కడ చేసేటటువంటి ఏదైతే కార్యక్రమం అంటే అణు ఉత్పత్తి కానీ ఎట్టకేలకు మాత్రం ఇరాన్ మరికొన్ని సంవత్సరాలైనా కూడా దాన్ని ఉత్పత్తి చేయలేదు అంటూ కూడా మరొకసారి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఈ నెల దాదాపు గత కొన్నిసార్లు కూడా దాదాపు 5 సార్లు అటు ఇరాన్ అమెరికాకు కొన్ని చర్చలు కూడా జరుగుతుంది అణు కార్యక్రమాన్ని ఉత్పత్తి కొరకు. అయితే ఎప్పుడు కూడా ఇక్కడ దాదాపు ఈ నెల జూన్ 15వ తేదీన అంటే మనకు జూన్ 15న ఒమన్లో కూడా ఇక్కడ ఇరాన్కు తర్వాత అమెరికాకు సంబంధించినటువంటిది జూలై 15న మనకు చర్చలు కూడా జరగాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్చలు జరుగుతాయా లేదా అన్నది తెలియదు. కానీ ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు మాత్రము అంటే ఎలాగో ఇరాన్ ఓడిపోయింది, ఇరాన్తో మేము చర్చలను జరపడం ఏంటి అన్నటువంటిది ఒక క్వశ్చన్ కూడా ఎదురు తిరిగి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఖచ్చితంగా జూలై 15న ఏదైతే చర్చలు ఉన్నాయో చర్చలు మరొకసారి ఈ చర్చలు జరుపుతారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి. అయితే ఇక్కడ అణు పరీక్షకు సంబంధించినటువంటి ఏదైతే చర్చలు ఇక్కడ జరిపేటటువంటి చర్చలకు మాత్రం ఒక కొలిక్కి వచ్చేది ఉందా, లేకపోతే దీనిని మరి పోస్ట్ పోన్ చేస్తారన్నది మాత్రం వెయిట్ చేయాలి లక్ష్మి. మొత్తం మీద మాత్రం ఇరాన్ ఖచ్చితంగా ఈరోజు భారత్కి ధన్యవాదాలు చెప్తూ మాత్రం ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. రైట్ కళ, థ్యాంక్ యూ.